హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ గ్రేవీ మసాలా అండి. చాలా టేస్టీగా సింపుల్గా ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ ఆనియన్స్, నెక్స్ట్ టమాటా రెండు ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్గా అయ్యే వరకు చేసుకోవాలండి. చేసుకొని అది మిక్సీ పడితే పేస్ట్ బాగుంటుంది. లేకపోతే పచ్చిగా చేస్తే స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ రాకుండా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. మసాలా కోసం అండి వెల్లుల్లిపాయలు, లవంగ, ఇంకా దాల్చిన చెక్క, జీలకర్ర, కాజు, బిర్యానీ ఆకు, మళ్ళీ అల్లం, గసగసాలు. ఇందులో టేస్టీగా రావడానికి గసగసాలు వాడాలండి. ఇవేనండి. నేను 1/2 కేజీకి మటన్కి సరిపోగా పేస్ట్ చేసుకున్నాను. మీరు మటన్ బట్టి పేస్ట్ ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. చూడండి, ఆ మసాలా వేస్తే మాత్రం టేస్టీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఆనియన్స్ను టమాటాలు ఫ్రై అయిపోయి మిక్సీ పట్టేయాలండి. పేస్ట్ చేసుకోవాలి. ఇంకా తాలింపండి. ఫస్ట్ బిర్యానీ ఆకును పోపు వేసుకున్నానండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ వేయాలండి. ఆనియన్, టమాటా పేస్టు. ఇందులో ఇది మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. అయితే బాగుంటుంది టేస్ట్. ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలి. ఇంకా మనం కర్రీకి సరిపోయినంత వేసుకోవాలండి. మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్. పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఇలా అయితే బాగుంటుంది, బాగా వస్తుంది. పేస్ట్ చేయకపోతే ఇంకా గ్రేవీ రాదండి. కొంచెం టైం అలా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఇంకా మటన్ వేసుకోవాలి. ఇందులో పేస్ట్ వేయాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ అది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా టైం ఉండాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మటన్ వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ మటన్ వేసుకుంటున్నాను. ఆ ముక్కలకు పట్టేటట్లు ఒక 5 మినిట్స్ అలా ఉంచాలండి. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, మటన్ గ్రేవీ మసాలా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. చాలా టేస్టీగా సింపుల్గా ట్రై చేయండి. మసాలా మొత్తం వేసాక ఒక 5 మినిట్స్ ఉంచితే మసాలా అన్నీ ముక్కలకు బాగా యాడ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేసుకున్నాను. కుక్కర్లో పెట్టుకుంటే మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి మంచిగా అవుతుంది. ఇలా అయితే ముక్కలు మెత్తగా అవుతుంది. నార్మల్గా అయితే అవుతుంది, కానీ టేస్ట్ అంత బాగుండదు. కొత్తిమీర, మేతి పౌడర్ వేసుకున్నానండి. అంతే. ఒక 10 విజిల్స్ వేసుకుంటే చూడండి సూపర్గా వస్తుంది గ్రేవీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్.